ఆటో సోదరులకు మీ విషయంలో చాలా బాధాకరంగా ఉంది. నాకు తెలుసు మీరు 300 రూపాయలు తీసుకోపోతేనే మరుసటి రోజు మీ పిల్లలు అన్నం తినగలరు. కానీ మీరు కూడా డేంజర్ లో ఉన్నారు. మీరు చాలా డేంజర్ లో ఉన్నారు. ఎవరి కోసమైతే మీరు సంపాదిస్తున్నారో మీరు లేకుంటే వాళ్ళు అనాథులైతారు. నాకు మీ మీద కోపం కాదు, నాకు తెలుసు మీ పరిస్థితి. నేను ఒకటే చెప్తున్నా, దయచేసి 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 చెప్తున్నా, ముందర సీట్లో ఒకరే కూర్చోవల్లా. మిమ్మల్ని తిప్పదు అనను. మీరు తిప్పకపోతే మీరు బజారున పడతారు. మొదలు పెట్టండి. ఈ నెల 5వ తేదీ లోపల మొదలు పెట్టండి. ఒక్కరే తోలండి. ఒకవేళ నలుగురు ఉంటే, ఒకవేళ వస్తే ఓ 10 రూపాయలు 40 రూపాయలకు ఎన్ని ప్రాణాలు పోతాయి. మీరు కూడా మీ పరిస్థితి. మీకు ఇన్సూరెన్స్ ఉండదు, ట్యాక్స్ ఉండదు, ఏమి ఉండవు. నేను ఒప్పుకోను మా తమ్ముడు, మీరందరూ నాకు కావాలరా. నాకు తెలుసు మీరు ఎలా ఉంటారు, ఎలా బతారో. మా ఊరమ్మాయి ఉంది, ధైర్యంగా రోజు వస్తుంది పోతుంది. ఎందుకు వచ్చింది ఆటో డ్రైవర్ అంటే ట్రైన్ చేస్తాను. నేను కూడా అమ్మాయి చెప్పనా, నువ్వు ఎంత మందినైనా బతకరా, నేను ఆటోలు ఇస్తా. దయచేసి నన్ను ఏమన్నా అనుకోండి, పర్వాలేదు. మీరు కూడా బతకాలా. ముందర సీటు మీరు ఒక్కరే ఉండాలా. లేని పరిస్థితుల్లో మీ ఆటో ఒక్కసారి పోలీస్ స్టేషన్ పోయిందంటే మీరు బయటికి తెచ్చుకోలేరు. దానికి తెలుసు. దానికి ఏమీ పేపర్లు ఉండవు. మీరు ఇవన్నీ ఆనందిస్తారు నాకు తెలుసు. హైదరాబాద్ లో పోయి ఫైనాన్స్ దగ్గర తెస్తారు. ఫైనాన్సర్లు మీకు పేపర్ ఇడు. ఎందుకంటే అది వేరే వాళ్ళతో రిజిస్టర్ అయి ఉంది. ఆ ఎన్ఓసి అవన్నీ కావాలంటే కష్టం. కాబట్టి మీరన్నీ ఏది పేపర్ లేని బండ్లు ఇక్కడ తెచ్చుకుంటున్నారు. దయచేసి మీకోసం, పబ్లిక్ కోసం నేను రిక్వెస్ట్ చేస్తానా, సీట్లు కట్ చేయండి. రైట్ మా, థ్యాంక్ యూ.